ఈ కథ భారత్ పాకిస్తాన్ విభజన నాటిది. 1947లో పాకిస్తాన్ను ప్రత్యేక దేశంగా ప్రకటిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ నుంచి దేశమంతా గందరగోళ వాతావరణం నెలకొంది. భారతదేశం నుండి వేలాది మంది ప్రజలు పాకిస్తాన్ వైపు వెళ్తున్నారు. పాకిస్తాన్ నుంచి వేలాది మంది భారత వైపు వస్తున్నారు. బాందీపూర్ అడవుల్లో కూడా అదే వాతావరణం నెలకొంది. అనేక జంతువులు తమ అరణ్యాలను వదిలి వెళ్లవలసి వచ్చింది. మహారాజా, నా పేరు సకీనా మరియు ఈయన నా భర్త. మేము ఇదే అడవిలో పుట్టాము. మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాము. మాకు పాకిస్తాన్కి వెళ్లాలని లేదు మహారాజ్. అవును మహారాజా, మేము ఈ మట్టిలో జన్మించాము, ఇంకా ఈ మట్టిలోనే చనిపోవాలనుకుంటున్నాము. మేం పాకిస్తాన్ వెళ్ళము. మిమ్మల్ని పాకిస్తాన్ వెళ్ళమని ఎవరంటున్నారు? నేనైతే చెప్పలేదుగా. మహారాజా, కొన్ని అడవి జంతువులు దేశాన్ని వదిలమని బలవంత పెడుతున్నాయి. ఇది రామకృష్ణులు జన్మించిన భూమి, గాంధీ ఇంకా గౌతములు ఉన్న భూమి. ప్రేమ ఇంకా స్నేహంగా ఉండడం మన సంస్కారం. ఇందులో ద్వేషాన్ని ఎవరు పుట్టిస్తున్నారు? కాలు తోడేలు మహారాజా, కాలు తోడేలును వెంటనే పిలిపించండి. మరుసటి రోజు సింహం రాజు యొక్క దర్బారులో కాలు తోడేలు హాజరవుతాడు. మీరు నన్ను పిలిచారా మహారాజా? అవును. నువ్వెందుకు వీళ్ళని దేశం వదిలి వెళ్ళమంటున్నావు? నువ్వేమైనా ఈ అడవికి రాజువా? నన్ను క్షమించండి మహారాజా, కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మన మంత్రులు వీళ్ళకి ఉండడానికి ఓ భూమి ముఖ ఇచ్చేశారు. వీళ్ళు అక్కడికే వెళ్ళి ఉండాల్సింది. మన మధ్య ఈ భాగాలు చేసే అధికారం మనుషులకి ఎవరిచ్చారు? మనము అడవిలో నివసిస్తున్న వాళ్ళము. ఇంకా ఇక్కడ మనమనుకున్నదే జరుగుతుంది. ఇంకా మేము కోరుకున్నది ఏంటంటే, ఎవరైతే మంచి మనసుతో దేశాన్ని సేవ చేస్తారో వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు. కానీ మహారాజా, వీళ్ల నుంచి మంచిని ఆశించడం అనేది మూర్ఖత్వం. లేదు, వీళ్ళ మంచితనాన్ని అనుమానించడం మూర్ఖత్వం. మన దేశం గురించి మంచి ఆలోచించిన వాళ్ళకి ఈ దేశంలో ఉండే హక్కు ఉంది. కొద్దిగా ఆలోచించండి మహారాజా. రేపు 2 దేశాల మధ్య గీతను గీయబోతున్నారు. నా మనసు అంటుంది ఈ విభజనకి ముందే వీళ్ళెక్కడి నుంచి వెళ్ళిపోవాలని. వీళ్ళెక్కడికి వెళ్లరు. వాసుదేవ కుటుంబకం, ఇదే మన పవిత్ర మంత్రం. కానీ మహారాజా, నువ్వెళ్ళొచ్చు. తోడేలుకు కోపం వచ్చి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఏది ఏమైనా ఇతర ఉపయోగాల జంతువులను ఇక్కడ ఉండనివ్వకూడదని అనుకుంది తోడేలు. అందుకే రాత్రిపూట ఇంటెలిజెన్స్ మీటింగ్ ని నిర్వహిస్తుంది. చూడండి మిత్రులారా, విభజన గురించి వినగానే 2 పక్కలు పోట్లాడడం మొదలైపోయింది. మన ధర్మం వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇంకా వేరే ధర్మం వాళ్ళని చంపే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నారు. కానీ నాకు అనిపిస్తుంది షేర్ సింగ్ కి పిచ్చి పట్టిందని. వాడు ఇప్పటికీ మరో దేశపు అడవి జంతువుల్ని ఇక్కడే ఉండమని చెప్తూ ఉన్నాడు. అయితే మరి మనం ఇప్పుడు ఏం చేయాలి? పోరాటం. ఈ రోజు రాత్రి 12 గంటలకి మనం వాళ్ళపై దాడి చేసి వాళ్ళని అంతం చేసేద్దాం. వీణాయే లేకపోతే ఎవరు వాయిస్తారు? మరోవైపు జంతువులన్నీ నిద్రించడానికి సిద్ధమవుతున్నాయి. నాన్న, ఈ రోజంతా రేడియోలో ఇక్కడ అల్లరి జరిగింది, అక్కడ అల్లర్లు జరిగాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. నాన్న, ఈ అల్లర్లంటే ఏంటి? అమ్మ, బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ మనల్ని ఈ ద్వేషం అనే విషయాన్ని పంచిపెట్టారు. అప్పటి నుంచి ఈ హిందూ ముస్లింల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంకా ఈ గొడవలే ద్వేషంగా మారాయి. నాన్న, మనం హిందువులమా లేక ముస్లింలమా? మనం హిందువులము కాము, ముస్లిం కూడా కాము. మనం కేవలం అడవి జంతువులు మాత్రమే. ఎలా అయితే మంచి మనసుల్లో మనిషితత్వం ఉంటుందో అలానే జంతువుల్లో కూడా మంచితనం ఉంటుంది. అందుకే మనం కేవలం జంతువులు మాత్రమే. అందరూ మంచి మాటలు మాట్లాడుకుంటూ నిద్రపోతారు. ఇంకా రాత్రి సరిగ్గా 12 గంటలకు తోడేలు తన సహచరులతో కలిసి మత విశ్వాసి జంతువులపై దాడి చేస్తుంది. కాని తోడేలు పాటి దాడి చేయబోతున్న వెంటనే సింహం మరియు ఇతర అడవి జంతువులు వారి ముందు అకస్మాత్తుగా కనిపిస్తాయి. ఆగు తోడేలు, నాకు తెలుసు నువ్వు వీళ్ళని చంపడానికి ఇక్కడికి తప్పకుండా వస్తావని. అందుకే నేను నీకన్నా ముందే ఇక్కడికి వచ్చాను. మహారాజా, రేపు 2 దేశాల మధ్య ఓ సరిహద్దు పెట్టబోతున్నారు. ఆ తరువాత వీళ్ళని ఇక్కడి నుంచి పోమనడం కష్టంగా ఉంటుంది మహారాజా. అందుకే మీరు నా మాట విని వీళ్ళని ఇక్కడి నుంచి వెంట పెట్టండి. సింహం రాజు ఐక్యతను, మానవత్వాన్ని నమ్ముతాడు. మతం పేరుతో ఏ జీవి విభజనను ఆయన ఎప్పుడూ కోరుకోలేదు. తన ప్రాణాలను పణంగా పెట్టి సమస్త ప్రాణాలను కాపాడాడు. మరుసటి రోజు 2 దేశాల మధ్య సరిహద్దు రేఖ గెలిచి రేడియో వార్తల ద్వారా అడవిలో తెలిసిపోతుంది. అదే ఈ అడవి విభజనలలో పాకిస్తాన్కు వెళ్లిపోయిందని. ఈ రోజు 2 దేశాల మధ్య సరిహద్దు రేఖ గీశారు. ఇకపై బందీపూర్ అడవులు పాకిస్తాన్లో భాగమవుతాయి. ఇది విని జంతువులన్నీ షాక్ అవుతాయి. మహారాజా, మన అడవి పాకిస్తాన్ సరిహద్దులో వచ్చేసింది. లేదు లేదు, అలా కాకూడదు. మన అడవి హిందుస్థాన్లో ఉండేది ఇంకా హిందుస్థాన్లోనే ఉంటుంది. మహారాజా, మన అడవి ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినది.
అయితే మనము ఇప్పుడు ఇక్కడి నుంచి వేరే అడవికి వెళ్ళాలా ఏంటి? లేదు తోడేలన్నా, మంత్రులు చెప్పే ప్రకారం భూమిని విభజిస్తారే కాని మనసుల్ని మాత్రం కాదు. మనమంతా ఒక్కటిగా ఉంటిమి, ఒక్కటిగా ఉన్నాము, ఒక్కటిగా ఉంటాము. అవును, ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు, మనమంతా ఇక్కడే ఉందాం. అవును, హిందువులు మనం, మన దేశం హిందుస్థాన్. అందరూ గట్టిగా చెప్పండి, భారత్ మాతాకి జై! చూసావా తోడేలు, నువ్వు ఎవరినైతే వెంట పెట్టాలనుకున్నావో వాళ్ళు మనమంతా ఒక్కటని అంటున్నారు. సింహం రాజుని అడ్డగిస్తూ ఎలుగుబంటి సీరియస్ పాయింట్ ని చెప్పింది. మహారాజా, సత్యాన్ని దాచలేము. ఎందుకంటే ఇప్పుడు మన అడవి పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు ఏమి చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదు. చరిత్రే సాక్ష్యముంది, ఎవడైతే అమ్ముకుపోతాడో వాడే ఓడిపోతాడు. కానీ మనమంతా ఒక్కటిగా ఉన్నట్లయితే ప్రపంచంలో ఉన్న శక్తులు కూడా మనల్ని ఏమి చేయలేవు. చెప్పండి, మనమంతా ఒక్కటేగా? అవునవును మహారాజా, మనమంతా ఒక్కటే. అయితే అందరూ కలిసి చెప్పండి, భారత్ మాతాకి జై! ఇప్పుడు జంతువులన్నీ కలిసి నిర్ణయించుకున్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ బందీపూర్ అడవి భారత్ లోనే ఉంటుందని తేల్చి చేశాయి. కావాలంటే వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వంతో ఫైట్ చేసేందుకు కూడా సిద్ధమే. మరుసటి రోజు జంతువులన్నీ వజీరే ఆజం జహంగీర్ ఖాన్ ఇంటికి చేరుకుంటాయి. మంత్రి గారు, మేం బందీపూర్ అడవి జంతువులము. మా అందరిది ఒక మనవి. అదేంటంటే మా అడవి హిందుస్థాన్లో మాత్రమే ఉండాలని. వీళ్ళని లోపలికి ఎవరు రానించారు? జనాబ్, వీళ్ళు ఎవరిని అడగకుండానే లోపలికి వచ్చేశారు. మీరంతా వెళ్ళొచ్చు. నేను మీ మాటల్ని అంగీకరించను. మా మనవి మీరు వినాల్సిందే సార్. ఇది మీ ఇష్టం కాదు, మా ఇష్టం. జనాబ్, మేము మీ ధర్మానికి చెందిన వాళ్ళమే, కానీ మేము ఇక్కడ ఏమాత్రం ఉండలేము. మమ్మల్ని మా తల్లి నుంచి వేరు చెయ్యొద్దు సార్. మమ్మల్ని మా తల్లి నుంచి వేరు చెయ్యొద్దు. మేమెక్కడ మీ తల్లిని వేరు చేస్తున్నాము? నువ్వు మీ తల్లికి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావో వెళ్ళు. జనాబ్, మేము భారతదేశాన్ని అమ్మ అని పిలుస్తాము, భారత్ మాత. నువ్వు మా జాతి వాడివి. నీకు ఆ దేశం అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే మాకు ఆ దేశం అన్నీ ఇచ్చింది. ఉండడానికి తిండి, ధనం, గౌరవం అన్నీ. ఏంటి, మీరు నిజంగానే హిందుస్థాన్ని ఇంతగా ప్రేమిస్తున్నారా? అవును, మా ప్రాణాల కంటే ఎక్కువగా. ఓహో అలానా? అయితే మీ దగ్గర సాక్ష్యం ఉందా? అవును, ప్రతిరోజు దినంలో 6 సార్లు సజ్దా చేస్తాము. ఇంకా మా భూమాతకి పెదవులతో ముట్టుకుంటాము. ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేమి కావాలి మీకు? ఇది విని వజీరే ఆజం జహంగీర్ ఖాన్ ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత సింహం రాజు చెప్పిన మాటలకి అజాంకి షాక్ అయినట్లు అనిపించింది. చూడండి మంత్రి గారు, మీరు ధైర్యంగా ఉన్న వాళ్ళని షేర్ అని పిలుస్తారు. నేను ఒక సింహాన్ని. నా మాట వినండి. ఇంకా మా అడవిని హిందుస్థాన్లోనే ఉండనివ్వండి. అవును, ఒకవేళ నేను అలా చేయకపోతే అయితే నేనే ఒక కొత్త సరిహద్దును పెట్టుకుంటా. ఆపగలిగితే ఆపుకోండి. నోరు మూయిరా వెధవా. నీకు తెలుసా నువ్వెవరితో మాట్లాడుతున్నావో? అవును, ఒక ఇలాంటి మనిషి ధర్మం పేరుతో భూమిని 2 ముక్కలుగా చేస్తున్నాడు. అంతగా ద్వేషించొద్దు. మనుషుల మధ్య కూడా విభజన అయిపోగలదు. ఇంకా మా జంతువుల్లోనూ కూడా విభజన అయిపోతుంది. ఆవు హిందువుగా, ఇంకా మేక ముసల్మాన్ అయిపోతుంది. ఒకవేళ ఇదే విధంగా ద్వేషం పెరిగినట్లయితే అంతా వేర్వేరైపోతుంది. కొబ్బరికాయ హిందూది అయితే ఖర్జూరం ముసల్మాన్ది అయిపోతుంది. మీరంతా మంత్రులు ధర్మం పేరున రంగుల్ని కూడా భాగాలుగా చేసిస్తారు. కాసాయని హిందూ, ఇంకా పచ్చని ముసల్మాన్ చేయగలరు. నా మాట సరిగ్గా విను వజీరే ఆజం. మీ మనుషులంతా మీ లోకంలో సంతోషంగా ఉండండి. ఇంకా మా జంతువుల్ని మా లోకంలో ఆనందంగా ఉండనివ్వండి. రేపు నేను మళ్ళీ వస్తాను మీ తీర్పు వినడానికి. సింహం రాజు వెళ్లిపోయిన తర్వాత వజీరే ఆజం యొక్క భార్య అతనితో చెప్తుంది, ఇంత పెద్ద విషయాన్ని ఎంత సులభంగా చెప్పి వెళ్లిపోయాడు సింహం రాజు. నేను చెప్తున్నాను, ఈ సింహం రాజు మాటల్ని వినండి. అతను భారతదేశం యొక్క సింహం. ఎందుకంటే అడవికి బదులుగా వారు లాహోర్, కరాచీ మరియు ఇస్లామాబాద్ ను తీసుకెళ్లకుండా ఉండేందుకు. తన భార్య మాటలు విని వజీరే ఆజం ఆలోచనలో పడ్డాడు. మరుసటి రోజు సింహం రాజు తన సహచరులతో వజీరే ఆజం ఇంటికి వచ్చినప్పుడు, షేర్ సింగ్, మేము మంచి వాళ్ళని గౌరవిస్తాము. నువ్వు షేరోంకి షేర్, బబ్బర్ షేర్వి. అందుకే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు బాందీపూర్ అడవికి రాజువి. ఆ అడవి నీదే, ఇంకా ఎప్పటికీ నీదిగానే ఉంటుంది. ఇది విన్న అడవిలోని జంతువులని సంతోషిస్తాయి. శుక్రియా. ఇంకో మాట షేర్ సింగ్,
నాకు తెలుసు, ఒకవేళ నేను ఈ అడవిని తిరిగి ఇవ్వకపోయింటే ఇది ఖచ్చితం నువ్వు ఆ అడవితో పాటు లాహోర్ ఇంకా కరాచీ కూడా తీసుకెళ్లిపోయేవాడు. అందుకే నీ మాట విని నేను ఓ నిర్ణయానికి వచ్చాను. అదేంటంటే నేను నా లోకంలో మస్తుగా ఉంటా, ఇంకా నువ్వు నీ అడవిలో మస్తీగా ఉంటావని. ఇది విన్న అడవిలోని జంతువులన్నీ సంతోషిస్తాయి మరియు అడవికి కూడా వచ్చి సంబరాలు చేసుకుంటాయి. అప్పుడు అందరూ కలిసి భారత్ మాతాకి జై అని జై. అంటారు. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.